వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా IPL 2025 మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ తీసుకుంది. ముఖ్యంగా కోల్కతాతో పాటుగా సమవుజ్జిగా ఆర్సీబీ జట్టు మొదటి మ్యాచ్లో బరిలోకి దిగుతుంది. ఇక ముఖ్యంగా పతిదర్ అలాగే అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ మ్యాచ్లో గెలుపెవది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ముఖ్యంగా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కోల్కతాతో పాటుగా సమానంగా ఆర్సీబీ జట్టు కూడా ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే ముఖ్యంగా అజింక్య రహానే నాయకత్వంలో కోల్కతా నైట్ రైడర్స్ 2025 సంవత్సరంలో మొదటి మ్యాచ్లోకి బరిలోకి దిగుతుంది. ఇక ముఖ్యంగా క్వింటన్ డికాక్తో పాటుగా వెంకటేష్ అయ్యర్ అలాగే రహానే, ఆండ్రూ రసూల్తో పాటుగా రఘువంశీ, రింకు సింగ్ అలాగే సునీల్ నరైన్తో చాలా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుగా అయితే ఉంది. ఇక బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి అలాగే హర్షిత్ రాణా ఎలాగో ఉన్నారు కాబట్టి కోల్కతా నైట్ రైడర్స్ అయితే ప్లేయింగ్ 11లో కొంచెం బలంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్లకు ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ ముఖ్యంగా సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా డెత్ బౌలింగ్లో ఆండ్రూ రసూల్ కూడా ఉన్నాడు. అలాగే హర్షిత్ రాణా కూడా బౌలింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్లోను బౌలింగ్లోను పర్లేదు అనిపిస్తుంది. ఇక ఆర్సీబీ జట్టు నిజంగా 2025 సంవత్సరంలో వేలం సమయంలో అందరూ కూడా చాలా హేళన అయితే చేశారు ఆర్సీబీ జట్టు అంత బలంగా లేదని. కానీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఈరోజు మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ కంటే ఆర్సీబీ జట్టు చాలా బలంగా అయితే కనిపిస్తుంది ఆన్ ద పేపర్లో. ముఖ్యంగా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ, సాల్ట్ ఇద్దరు కనుక ఓపెనింగ్ చేస్తే మాత్రం ప్రత్యర్థులకి చుక్కలు కనిపించే అవకాశం అయితే ఉంది. కాబట్టి విరాట్ కోహ్లీ, సాల్ట్ అలాగే లివింగ్స్టన్తో పాటుగా ముఖ్యంగా పటీదర్ అలాగే టీమ్ డేవిడ్తో పాటుగా మనం చూసుకుంటే కృణాల్ పాండ్యా వీళ్ళందరూ కూడా మంచి ఆల్రౌండర్ స్పెషలిస్ట్. ముఖ్యంగా మనకైతే జితేష్ శర్మ అందరూ కూడా ఆర్సీబీ జట్టులో చాలా బలంగా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లోటు ఆర్సీబీ జట్టుకి గత కొన్ని సంవత్సరాలుగా అయితే కనిపిస్తూ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఆ మిడిల్ ఆర్డర్ లోటుని కృణాల్ పాండ్యా కానీ, లివింగ్స్టన్ కానీ, టీమ్ డేవిడ్ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జితేష్ శర్మ రూపంలో ఆర్సీబీ జట్టు నిజంగా పూడ్చుకుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆక్షన్ సమయంలో పూర్తిగా ఆర్సీబీ జట్టు వెనకంజ వేసింది అని అందరూ కూడా భావించారు. కానీ బెస్ట్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ని అయితే ఆర్సీబీ పిక్ చేసుకుంది. ప్లేయింగ్ 11లో మొదటి మ్యాచ్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే హేజిల్వుడ్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం పర్లేదు. యశ్ దయాల్ కూడా ఉన్నాడు. కానీ బౌలింగ్లో అనుకున్న స్థాయి స్టార్ ఆటగాళ్ళతో అయితే మొదటి మ్యాచ్లో అయితే ఆర్సీబీ జట్టు అయితే బరిలోకి దిగట్లేదు. కాబట్టి ఓవరాల్గా రెండు జట్లు కూడా బ్యాటింగ్లో బలంగా ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ కొంచెం ముఖ్యంగా బౌలింగ్లో బలంగా కనిపిస్తుంది. వరుణ్ చక్రవర్తి కానీ అలాగే నరైన్ కానీ, హర్షిత్ రాణా, రసూల్తో కొంచెం బలంగా బౌలింగ్లో మాత్రం ఇటు కోల్కతా నైట్ రైడర్స్ బలంగా కనిపిస్తుంది. బ్యాటింగ్లో మాత్రం కొంచెం ఆర్సీబీ జట్టు బలంగా కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మాత్రం ఆర్సీబీ ప్లేయర్స్ కనుక బ్యాట్స్మెన్లు కనుక విరుచుకు పడితే మొదటి విజయం ఆర్సీబీ ఖాతాలో ఉండే అవకాశం ఉంది. లేదు అంటే కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్ కనుక విరుచుకు పడితే మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ ఖాతాలో మొదటి విజయం పడే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కానీ వర్షం అడ్డంకిగా మారుతుందా లేదా అనే సస్పెన్స్కి పూర్తిగా కూడా ఫుల్ స్టాప్ పడిపోయింది. మ్యాచ్ సజావుగా జరిగే అవకాశం ఉంది. ఈడెన్ గార్డెన్స్గా వేదికగా ఈరోజు వర్షం తక్కువగా పడే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్ గెలిపెవది అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోబోతుంది. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ముందుగా బౌలింగ్ తీసుకుంది. ఈరోజు ఆర్సీబీ జట్టు గెలిచి ఆర్సీబీ అభిమానులకి మొదటి మ్యాచ్ కానుకగా ఇస్తుందా లేదంటే ఈడెన్ గార్డెన్స్ వేదికగా సొంత గ్రౌండ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా సొంత అభిమానులకి కానుకగా ఇస్తుందా అనేది మరికొద్ది క్షణాల్లో తెలిపబోతుంది. ఇది మొదటి మ్యాచ్ కంప్లీట్ టాస్ యొక్క రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూసిన అందరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.